ఏం చేస్తున్నావు సార్? సొట్టలు తీసుకుంది బిందెకి. సొట్టలు చేస్తుంది. అయితే ఈరోజు డేట్ ఎంత సార్? సో ఈరోజు డేట్ 28 అనమాట. టైం వచ్చి 7 అవుతుంది, నైట్ 7 గంటలకి. సో ఇప్పుడైతే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో యాక్చువల్లీ ఈరోజు అసలు ఏం లేదు బేరం అయితే, ఎందుకంటే అన్సీజన్ కదా. సీజన్ అయితే అంటే పండగ అయిపోయింది కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. నాకు కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ అదేవిధంగా ఫిషెస్ ప్యాకింగ్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఒక 2 పార్సల్స్ అయితే వేయడం జరిగింది. సో ఆ వర్క్ చేస్తూనే ఈ వర్క్ అయితే చేస్తున్నాను ఖాళీ టైంలో. షాప్స్ అండ్ అది కూడా చూసుకుంటున్నాను. షాప్ షాప్ బిందుతో నీళ్ళు తేలాలి కానీ బిందుకి లొట్టలు వేస్తుంది. బిందుతో నీళ్ళు తేలాలి కానీ బిందుకి లొట్టలు వేస్తుంది. వైజాగ్లో ఉన్నప్పుడు ఎవరు క్యాన్ పట్టిస్తుంది మరి ఇంట్లో పెట్టి ఎత్తులో పెట్టేదాన్ని. చేసే బంధకు బిల్డప్ ఎక్కువ. బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. సారీ అండి, నిన్నైతే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు వచ్చారంట. అప్పటికైతే ముందరంతా ట్రావెల్ చేసి ట్రిప్కి వెళ్ళాం కదా, ఫుల్ టైల్ అయిపోయాను, పడుకుని పోయి ఉన్నా అనమాట. సో సారీ, నేనైతే లేవలేదు అప్పటికి. వంశీ అయితే చాలాసార్లు పిలిచాడంట, బట్ పిలిచినా సరే వినిపించినంత డీప్ స్లీప్లో ఉన్నాను. కుల్ రవి స్టాక్ వచ్చింది ఫ్రెండ్స్, సరుకు వచ్చింది. బ్యాట్లు వీడియో కరెంట్ అదిగోండి ఫ్రెండ్స్ బొమ్మలు. బాణం ఏం లేదు, 270 210. 210 ఇప్పుడు మొత్తం బాగా కట్ చేయండి. డబ్బులు దాసిన కిడ్డీలు ఫ్రెండ్స్, ఇది ఎక్కిపోయింది వంశీ. గన్న పైలు చెప్తుంది తింటా నీకు. నువ్వే కదా ఎంచవు. బాగుంది. అందులోనే ఉన్నాయి ఇంకా పెద్ద దాంట్లో. అయిపోతే అక్కడెందుకు పెట్టావురా? అలాగా పేరు చేయడం అవుతుంది అప్పుడు. నువ్వు అది అట్ చేస్తే ఒకటి ఇస్తాను, పేరు చేయడం. ఇక్కడ పెట్టాం సార్. అస్సలు మళ్ళీ తెచ్చుకోవాలి. మంచి బొమ్మలు వచ్చేసేసారు. లక్కీ బా భలే ఉంది కానీ కొంచెం అంతేనా. కాంపస్ బాక్సెస్ ఏడో తెచ్చాను, బట్ బొమ్మలే అయినాయి మొత్తం. తీగ మరి అవి మిగిలినవన్నీ ఏం చేస్తామంటే కింద పెట్టి తర్వాత చూద్దాం. యాత్ర ఉంటుంది.
అమ్మ రాదు. ఏడ్చుకొని కొట్టుకొని దేవుడిని చూడటానికనే చూడటానికి తినడానికి అల్లరచ్చు వనకి కట్టుకుని పువ్వులాగా మా వంశీ అయితే ఈ స్నాక్స్ అయితే తయారు చేశారనమాట. నెల్లూరులో వంశీ తెచ్చాడు. అమ్మాళ్ళ ఇంటి నుండి అయితే వచ్చారనమాట. నిన్నైతే మా ఊరి పక్కన యాత్ర అయితే అయ్యింది. ఆ వీడియో అయితే మీరు ఈరోజు చూస్తారు. టీ తాగట్లే 5:30 అవుతుంది. రోజు వంశీ వచ్చేసి 7కి 6:30కి 6కి టీ చేస్తున్నాడు ఫ్రెండ్స్. కొంచెం మీరైనా చెప్పండి రాంగ తమ్మని. సో బ్లాగ్స్ అయితే పోస్ట్ చేయట్లేదు. రోజు అనుకుంటున్నాను డైలీ పెడదామని. నేను కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మన షాప్ ఎలా పెట్టాము, ఎలా ఏంటి అనేది ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అంటే ఎలా బిజినెస్ అవుతుంది, సో అటువంటి వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈరోజు కొత్తగా ఒకటి యాడ్ చేసాం మన షాప్లో, గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట. సో అదిగోండి గిఫ్ట్ ఆర్టికల్స్, గిఫ్ట్స్ అయితే మనం అక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆ మీద కూడా ఉన్నాయి, ఇంకొన్ని పెట్టాల్సినవి ఉన్నాయి. అండ్ టాయ్స్ కూడా కొంచెం అప్డేషన్ అయితే చేసామన్నమాట. సో అప్డేట్ అయితే చేసాము. ఫుల్ ఆఫ్ టాయ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా. సో ఫ్యాన్సీలో కూడా కొంత అప్గ్రేషన్ అయితే చేసాము. అండ్ చూడొచ్చు షాప్ లుక్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది. ఇంకా ఆ ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేద్దాం. అండ్ ఫ్రేమ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అబ్బా. సో మీకు 1-2 నేనైతే చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. దాన్ని బట్టి మీరు చెప్పండి ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయి అన్నది. సో ఒక 2 అయితే చూపిస్తాను. అసలు తీయేసి 2 ఫ్రేమ్స్ తీయల్లు చూపించు 2 ఇక్కడ పెట్టు. ఇంకోటిది స్టోన్ వర్క్ వస్తుంది అనమాట. ఇదంతా స్టోన్ వస్తుంది. ఇలాంటి ఫ్రేమ్స్ అనమాట. సో పెద్ద ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. సో అది పెట్టి ఇంకా ఫ్రేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓయ్ అవి పడిపోతాయి. అసలు కరెక్ట్గా పెట్టి తిప్పు. అవి తిప్పు.